వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మోడీని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు. అది ఒక జైన మత గురువు మోడీతో ఖబర్దార్ అన్నట్టు ఎట్లా చెప్పారో ఒకసారి వినండి. पहली बार नरेंद्र मोदी जी ने कहा कि भारत बुद्ध का देश है तो यूक्रेन को निपटा दिया और दूसरी बार जब कहा कि भारत बुद्ध का देश है तो हमास को निपटा दिया और तीसरी बार जब उन्होंने कहा कि भारत बुद्ध का देश है, पीड़ा तो बहुतों को हो रही थी हिंदुस्तान में रहने वालों को, लेकिन उन्होंने पाकिस्तान को उनकी औकात दिखा दी। और अब लेटेस्ट जब चौथी बार उन्होंने कहा कि भारत बुद्ध का देश है तो ईरान को निपटा दिया। अब अगली बार जब भी प्रधानमंत्री नरेंद्र मोदी जी बोले कि भारत बुद्ध का देश है तो दुनिया के नक्शे को टटोलना शुरू कर देना कि अब किसका नंबर लगने वाला है। क्या है ना कि मोदी जी बोलते तो है कि भारत बुद्ध का देश है और थमा आते हैं भगवत गीता, और गीता के बाद तो बस एक ही घटना होती है, नारायण नारायण। मोदी को समझना तुम्हारे बस की बात नहीं। जय श्री राम. జై శ్రీరామ్. మోడీని అర్థం చేసుకోవడం ఎవ్వరి వల్ల కాదు. మోదీ బుద్ధుని పేరుని తీసుకున్న ప్రతిసారి ప్రపంచ పటం మారుతుంది. మొదటిసారి మోడీ భారత్ బుద్ధుని దేశం అన్నప్పుడు ఉక్రెయిన్ పని అయిపోయింది. రెండవసారి మోదీ భారత్ బుద్ధుని దేశం అన్నప్పుడు హమాస్ పని అయిపోయింది. మూడవసారి మోదీ భారత్ బుద్ధుని దేశం అన్నప్పుడు పాకిస్తాన్ పని అయిపోయింది. ఇప్పుడు మోదీ భారత్ బుద్ధుని దేశం అన్నారు, ఇరాన్ పని అయిపోతుంది. మరెప్పుడైనా మోదీ భారత్ బుద్ధుని దేశం అన్నప్పుడు అర్థం చేసుకోండి, ప్రపంచ పటంలో ఎవరో మాయమవుతున్నారని. మోదీ బుద్ధుని దేశం అంటారు కానీ అతను అందరికీ భగవద్గీతనిస్తారు. గీతను చదివితే తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. నారాయణ నారాయణ. జై శ్రీరామ్. ఈ జైన మత గురువు యావత్ భారతదేశానికి, మరీ ముఖ్యంగా హిందువులకు చెప్పకనే గట్టి సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఉగ్రవాదులకు, దేశద్రోహులకు ఖబర్దార్ అనే వార్నింగ్ను కూడా ఇచ్చారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.